హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ఉపాధ్యాయులు ఈ చేయకపోతే ఆర్థికంగా నష్టపోతారండి. సో ఆ బాధ్యత ఉద్యోగులతో పాటు డిటిఓ గారికి కూడా ఉంటుంది. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా అయితే మీరే పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీజీఎల్ఐ సమాచారం అండి. శ్రీయుత గారు ఆంధ్రప్రదేశ్ జీవిత బీమా సంస్థ మంగళగిరి వారు నోటీసులు అయితే జారీ చేశారండి. ఈ నోటీసులో ఏముందంటే అందరి వ్యక్తిగత ఏపీజీఎల్ఐ వివరాలన్నీ nithi.apcfss.gov.in పోర్టల్ నందు అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఈ డీటెయిల్స్ సరిచూసుకొని ఎటువంటి తేడాలు లేకుంటే ఈ సైన్ ద్వారా కన్ఫర్మేషన్ చేయాలని అయితే ఏమైనా తేడాలు ఉంటే ఆథరైజ్డ్ ఈమెయిల్ ఐడి dir_ccel_apgli@ap.gov.in అనే మెయిల్కి అయితే మెయిల్ పంపాలని అయితే అంటున్నారు. సో ఎంప్లాయీ వ్యక్తిగత ఏపీజీఎల్ఐ వివరాల్లో మిస్సింగ్ క్రెడిట్స్, లోన్స్ వివరాలు, క్లెయిమ్ వివరాలు కొద్దిగా తేడా ఉన్నా సరే పర్వాలేదు, కానీ మనం ఇప్పుడు చెప్పుకోబోయే 2 అంశాలు మాత్రం తప్పకుండా అయితే డిపార్ట్మెంట్ వారికి అయితే మెయిల్ ద్వారా తెలియజేయాలండి. అది ఏంటంటే, ఒకటోది ఏపీజీఎల్ఐ బేసిక్ ఇన్ఫర్మేషన్లోని అంశాలు తేడాగా ఉన్నట్లయితే మెయిల్ చేయాలి. దీనికి చెందిన మోడల్ ప్రొఫార్మా కూడా పోస్ట్ చేయమైనదండి. సో ఏపీజీఎల్ఐలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంశాలు ఏమైనా తప్పుంటే. రెండోది, అన్నిటికంటే చాలా ముఖ్యమైన విషయం, ఎంప్లాయీ రికవరీ చేసే మొత్తాన్ని ఏబీసీ బాండ్స్ మంజూరు అయినవా లేదా అనేది సరిచూసుకోవాలి. అలాగే పిఆర్సీ 2022 ప్రకారం పెంచిన వారు మే 2023 లోపల అడిషనల్ బాండ్స్ కోసం పంపిన వారి బాండ్స్ చాలా వారివి అయితే మంజూరు అయినాయి. ఏమైనా పంపిన ప్రతిపాదన అభ్యంతరం ఉన్నట్లయితే వారిని కూడా మే 2023 తదుపరి పంపిన వారి బాండ్స్ మంజూరు కాలేదు, ఇటువంటి వారు కూడా కన్ఫర్మేషన్ చేయరాదు. ఈ విషయం తప్పనిసరిగా ఎంప్లాయీ పర్సనల్ ఈమెయిల్ కానీ లేదా డిడిఓ గారి ఈమెయిల్ ద్వారా కానీ పంపుకుంటే భవిష్యత్తులో డెత్ కేసు సందర్భంలో కుటుంబ సభ్యులకు ఎటువంటి నష్టం అయితే వాటలేదండి. సో ఇవి ఈ 2 అంటే వివరాలు. సో మనము సకాలంలో అడిషనల్ బాండ్ కోసం ప్రపోజల్ పంపినట్లు ఎవిడెన్స్ అయితే ఉండాలి, లేకుంటే చాలా ఆర్థికంగా అయితే నష్టం జరుగుతుంది. అలా సూచన అండి. సో మనకు కాంట్రిబ్యూషన్ చెల్లించడమే కాదు, అన్ని బాండ్స్ ఉన్నాయో లేవో కూడా చూసుకోవాల్సిన బాధ్యత మంది. అడిషనల్ బాండ్స్ ప్రపోజల్ పంపినట్టు ఎవిడెన్స్ కూడా పెట్టుకోవాలండి. ఇక ఏపీజీఎల్ఐ కాంట్రిబ్యూషన్ తర్వాత బాండ్స్ తెప్పించుకునే బాధ్యత ఎంప్లాయీస్తో పాటుగా డిటిఓ గారికి కూడా ప్రత్యేక బాధ్యత అయితే ఉంటుంది. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.